ఫస్ట్ వన్ జీరో ఎర్రర్ అడిగాడు. ఫస్ట్ ఆల్ పాజిటివ్ అని నెగిటివ్ చూద్దాం. యాక్చువల్గా దీని జీరో దాని జీరో రెండు కోయిన్సైడ్ అయితే అప్పుడు నో ఎర్రర్ అనమాట. కానీ వెర్నియర్ స్కేల్ ఏమైంది, ఆల్రెడీ దాటిపోయింది. జీరోని కోయిన్సైడ్ కాకుండా, మెయిన్ స్కేల్ యొక్క జీరోని కోయిన్సైడ్ కాకుండా దాటిపోయింది. అంటే లోపల ఏం లేకపోయినా సరే దాటిపోయింది. అంటే ఎక్కువ రీడింగ్ చూపిస్తుందా తక్కువ రీడింగ్ చూపిస్తుందా? ఎక్కువ రీడింగ్. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం తీసేయాలి, కరెక్షన్ని నెగిటివ్ చేయాలి. కరెక్షన్ నెగిటివ్ అంటే ఎర్రర్ పాజిటివ్. సో ఎర్రర్ పాజిటివ్ కాబట్టి ఎన్నో ఆప్షను థర్డ్, ఫస్ట్ కానీ థర్డ్ కానీ. సో ఎంత అన్నాం అనుకో, ఫస్ట్ లెట్ us find out లీస్ట్ కౌంట్. ద ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్ ఈజ్ ఫస్ట్ వన్ లెవెల్ 2. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి, MSD మైనస్ VSD. అది లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. MSD వాడే ఇచ్చాడు 1 mm అని. సో తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. MSD మైనస్ VSD ఇవ్వకుండా అక్కడ మనకి చూస్తే ఒకసారి 0.5 మొత్తం ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఈ కింద 10 వచ్చేసరికల్లా పైన 9 డివిజన్స్ ఉన్నాయి. అంటే 9 MSD ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ VSD? 10 VSD. సో 9 MSD ఈజ్ గివెన్ యాజ్ ఫిగర్లో 10 VSD. నాకు కావాల్సిన ఓన్లీ 1 VSD కావాలి. వాట్ ఈస్ VSD? 10 ఇటు వస్తే 9/10 MSD. MSD కామన్ తీస్తే 1 మైనస్ 9/10, 1/10. MSD ఇచ్చాడు వాడే 1 mm. సో దట్ ఈస్ 0.1 mm. అది లీస్ట్ కౌంట్. బట్ రీడింగ్ అంటే మనకి ఫార్ములా తెలుసు, దేనికైనా సరే స్క్రూ గేజ్కైనా దీనికైనా మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోఇన్సిడెన్స్. వెర్నియర్ క్యాలిపర్స్లోనేమో వెర్నియర్ కోఇన్సిడెన్స్ వస్తుంది, స్క్రూ గేజ్లోనేమో సర్క్యులర్ స్కేల్ కోఇన్సిడెన్స్ వస్తుంది, అంతే. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత, 0 ఇచ్చాడు, 0 ప్లస్ లీస్ట్ కౌంట్ 0.1 mm. కోయిన్సైడ్ ఏదైతే ఉంది ఫిగర్లో 3 ఉంది, ఆల్రెడీ ఇచ్చాడు కూడా థర్డ్ డివిజన్ అని. సో నౌ ద ఆన్సర్ ఇస్ 0.3 mm. సెంటీమీటర్లో బై 10, 0.03 సెంటీమీటర్. సో లీస్ట్ కౌంట్ ఫార్ములా లెవెల్ 1, ఇది లెవెల్ 1. బట్ ఎర్రర్ పాజిటివ్ నెగిటివ్ అనేది కొంచెం లెవెల్ 2. ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది. 0 చూపించాల్సింది 1 చూపిస్తుంది. కాబట్టి 0 చూపించాలి అంటే దాన్ని ఏం చేయాలి, తీసేయాలి. తీసేయాలంటే కరెక్షన్ ఈజ్ నెగిటివ్. సో ఎర్రర్ ఈజ్ పాజిటివ్. సెకండ్ వన్ లెవెల్ 2 యూనిట్స్ అండ్ డైమెన్షన్సే. బట్ 1000 డైన్ ఇచ్చాడు, ఫోర్స్ ఈక్వల్ టు 10 క్యూబ్ డైన్ ఇచ్చాడు. దాన్ని వాడున్న యూనిట్స్లో మార్చమన్నాడు. చూద్దాం. డైన్ అంటే న్యూటన్లో మారుతుంది, ఈజీగా ఉంటుంది. 1 Newton ఈక్వల్ 10⁵ డైన్, 1 డైన్ ఈక్వల్ టు 10⁻⁵ న్యూటన్. దట్ ఈస్ 10⁻². న్యూటన్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్/సెకండ్ స్క్వేర్. ఇది సో కేజీ మీటర్/సెకండ్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 10⁻². మాస్ దేంట్లో ఉండాలన్నాడు, కేజీలోనే ఉండాలన్నాడు. కాబట్టి దాన్ని నేను గెలకక్కర్లేదు. సో కేజీ. లెంత్ దేంట్లో ఉండాలన్నాడు, మీటరే అన్నాడు. దాన్ని కూడా గెలకక్కర్లేదు, మీటర్. బట్ సెకండ్స్లో వద్దన్నాడు, మినిట్స్లో కావాలన్నాడు. సెకండ్కి ఎన్ని మినిట్స్, మినిట్కి 60 సెకండ్. సెకండ్కి ఎన్ని మినిట్స్, 1/60 మినిట్. కాబట్టి సెకండ్ ప్లేస్లో 1/60 మినిట్ స్క్వేర్, మొత్తానికి స్క్వేర్. కాబట్టి 60 స్క్వేర్ పైకి పోతే 3600 ఇంటూ 10⁻, అంటే 36 కేజీ మీటర్/మినిట్ స్క్వేర్. ఆ యూనిట్స్లో కావాలి. కేజీని 1 kgలో రామన్నాడు. కేజీ అన్న 1 kg అన్న ఒకటే, మీటర్ మాట. బట్ సెకండ్లో వద్దన్నాడు, మినిట్స్లో కావాలన్నాడు. 1 second మీన్స్ 1/60 minutes. థర్డ్ వన్ లెవెల్ 1. పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చాడు, H వర్సెస్ T. A and B రిటర్నింగ్ ఫ్రమ్ దేర్ స్కూల్. ఓ ఇది స్కూలు, ఇది ఏ, ఇది బి అని ఇచ్చాడు. పీక్యూ హోమ్స్ అని పీక్యూ అన్నాడు. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఏ లివ్స్ క్లోజర్ దాన్ బి అన్నాడు. ఇది ఓ అనేది స్కూలు, పి అనేది హోము. ఎవడు హోమ్ ఇది, పి అనేది ఏ అనేవాడు హోమ్, క్యూ అనేది
బిఆర్ ఎవరి దగ్గరలో ఉన్నారు? ఓ నుంచి పీకి దగ్గర ఉందా? ఓ నుంచి క్యూకి దగ్గర ఉందా? పీ దగ్గర ఉంది. అంటే పీ అనేది ఇల్లు దగ్గర ఉంది. ఎవరి ఇల్లు దగ్గర ఉందన్నమాట? ఏ. సో ఏ లివ్స్ క్లోజర్ దాన్ బి. కరెక్టే, బట్ అడిగింది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ ఏ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్కూల్ ఎర్లియర్ దాన్ బి. ఇది టైం ఇది ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి టైం ఇక్కడ 0 seconds ఉన్నప్పుడు వీడు స్టార్ట్ అయ్యాడు. ఈ టైం ఏంటి? 0నా మోర్ దెన్ 0నా? అంటే వీడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? లేటు స్టార్ట్ అయ్యాడా ముందు స్టార్ట్ అయ్యాడు? లేటుగా. కాబట్టి ఏ స్టార్ట్స్ ఫ్రమ్ ఎర్లియర్ దాన్ బి. బి లేట్ అన్నా ఏ ఎర్లియర్ అన్నా ఒకటి, అది కూడా కరెక్టే. ఏ వాక్స్ ఫాస్టర్ దాన్ బి. ద స్లోప్ గివ్స్ వాట్? స్లోప్ అంటే పొజిషన్ బై టైం, డిస్టెన్స్ బై టైం, నథింగ్ బట్ వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ గివ్స్ వెలాసిటీ. దేని స్లోప్ ఎక్కువ ఉంది? వీడి తీటా. బి అనేది ఎక్కువ తీటానా ఏ అనేది ఎక్కువ తీటా ఉందా? బి అనేది ఎక్కువ తీటా చేస్తుంది. అంటే స్లోప్ ఆఫ్ బి ఈజ్ మోర్, అంటే వెలాసిటీ ఆఫ్ బి ఈజ్ మోర్. బట్ వాడేమన్నాడు? ఏ వెలాసిటీ ఎక్కువ ఫాస్టర్ అంటే ఎక్కువ వెలాసిటీ. సో దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో స్లోప్ గివ్స్ వెలాసిటీ. ఒకటే టైంలో ఇద్దరు రీచ్ అవుతున్నారు. ఫోర్త్ వన్, level 3. A ball is thrown from a point with a speed v0 at an angle. At an angle అంటే దాన్ని ప్రొజెక్టైల్ అంటారు. v0 స్పీడ్తో తీటా యాంగిల్తో విసిరేసాను. then it traces parabolic path. From the same point at the same instant a person starts running with a uniform speed అన్నాడు v0/2. అయితే టు క్యాచ్ ద బాల్ అంటే అర్థం ఏంటి? వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అంటే వీడికి ఎక్కువ టైమా వీడికి ఎక్కువ టైం పట్టాలా? సేమ్ టైం క్యాచ్ చేయాలిగా, సేమ్ టైం పట్టాలి. వాడు ఎక్కువ దూరం ట్రావెల్ చేశారు, అడ్డంగా వీడు ఎక్కువ దూరం ట్రావెల్ చేశారు. సేమ్ అంటే ఏం సేమ్? అది ఇక్కడ రేంజ్ సేమ్ అండ్ ఇంకోటి ఏం సేమ్? టైమ్ ఆఫ్ ఫ్లైట్ సేమ్. అది అర్థం అక్కడ. వీడు ఎంతైతే హారిజాంటల్ దూరం ట్రావెల్ చేశాడో వీడు కూడా హారిజాంటల్గానే పోవాలి. సో పాజిబుల్ అవుతుందా కాదా అనేది చూద్దాం. సో v0/2 తర్వాత చూద్దాం, లేదా తీటా అన్న కనుక్కుందాం. వీడి ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలి. వీడికి ఫార్ములా అప్లై చేద్దాం. s = ut + ½ at square. బట్ వీడు యూనిఫామ్గా పోతాడు కాబట్టి s = ut, యాక్సలరేషన్ 0. ఎస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్. ఎవడ ఆర్? వీడిది. యూ అంటే వీడి వెలాసిటీ v0/2 ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఆర్ ఫార్ములా u² sin 2θ/g is equal to v0/2 into t. Time of flight formula 2u sin θ/g. g cancel. v0² cancel. 2 sin 2θ అని 2 sin θ cos θ రాయొచ్చు. is equal to 2 cancel sin θ. then cos θ equal to 1/2. θ equal to 60 degrees. అది θ equal to 60 degrees అయినప్పుడు కరెక్ట్ లెక్క సరిపోయింది. అంటే he can yes θ equal to 60 degrees. 60 degreesతో విసిరేస్తే కరెక్ట్గా వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంలో వీడి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే యూ షుడ్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆర్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ T. ఫార్ములాస్ అన్నీ గుర్తుండాలి. ఒక చోట రాసుకోండి ఫార్ములాస్ అన్నీ కావాలంటే. 5th one, level 1. A man is standing on a weighing machine placed in a lift. Stationary his weight. Stationary ఉన్నప్పుడు వెయిట్ ఫార్ములా mg. సో mg is equal to 400 అని ఇచ్చాడు న్యూటన్. లిఫ్ట్ అనేది పైకి పోతుంది అంటే g ప్లేస్లో g ఇప్పుడే చెప్పుకున్నాం కదండి. పైకి పోతుంటే g + a ప్లస్ పైకి పాప కలిసినాయి అని చెప్తున్నాం. కిందకు వస్తుంటేనే g - a. ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ అయితే 0 రావాలి అంటే అర్థం ఏంటి? g మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? మైనస్. ఫ్రీలీ ఫాలింగ్ అంటే కిందకా పైకా? కిందకి మైనస్ అయినప్పుడు పైకి ఏమవుతుంది? సో m × g + a ఈజ్ ఈక్వల్ టు అడిగాడు అంతే, ఏ ఇచ్చాడు. సో g 10 తీసుకోమన్నాడు. సో mg + ma ఈజ్ ఈక్వల్ టు డాష్. mg అంతా 400,
ప్లస్ మాస్ ఎంత mg ఈజ్ ఈక్వల్ 400 g 10 కాబట్టి m 40 40 ఇంటూ యాక్సలరేషన్ ఎంత 2 80 480 న్యూటన్ m ఇంటూ g ప్లస్ ఏ అడిగాడు సబ్స్టిట్యూట్ లేదా డివైడ్ చేయండి mm క్యాన్సిల్ అవుతుంది g బై g ప్లస్ ఏ ఈక్వల్ 400 బై డాష్ 10 బై 12 ఈక్వల్ 400 బై డాష్ 480 సిక్స్త్ వన్ లెవెల్ 0 ఒకవేళ థీరీ బిట్ అయినా సరే థీరీ బిట్ అనగానే 100% పెట్టేస్తాం అది తెలిసినా తెలియకపోయినా థీరీ బిట్ బిల్ క్లింటన్ బాబాయి జార్జ్ బుష్ అని ఇచ్చాడు బిల్ క్లింటన్ తెలుసు జార్జ్ బుష్ తెలుసు వాళ్ళిద్దరు ఆ బాబాయ తమ్ముళ్ళ అని ఏం తెలియదు కానీ చూడటానికి ఈజీగా కనబడుతుంది బాబాయ కాదా అవునా కాదా అంతే కదా పెట్టేద్దాం అనుకోండి ఆ స్టేట్మెంట్ అవునా కాదా ఏదో ఒకటి ఉంటుంది అట్లా 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు అసలు దాని గురించి ఏం తెలియకపోయినా అది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ దానికి కూడా 4 మార్కులే కదా ఉంది థియరీ క్వశ్చన్కి 4 మార్కులే లెవెల్ 3 క్వశ్చన్కి 4 మార్కులే లెవెల్ 0కి 4 మార్కులే కానీ మన వీక్నెస్ ఏంటి అంటే థియరీ బిట్ వస్తే చాలు చచ్చినట్టు దాన్ని అటెంప్ట్ చేసి తీరాల్సిందే -1 కదా కాబట్టి ఒకవేళ 4 స్టేట్మెంట్స్లో ఒక 2 స్టేట్మెంట్స్ గురించి తెలియదు రెండింటి గురించి తెలుసు అప్పుడు రిస్క్ తీసుకోవచ్చు 50-50 ఛాన్సెస్ ఉంటాయి అసలు ఏమీ తెలవకుండా బ్లైండ్గా పెడదాము థియరీయే కదా అనొద్దు థియరీ అయినా మనకు తెలిసిందైతేనే అది కరెక్ట్ అన్న సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ అపోజెస్ ద మోషన్ దట్ ఈస్ రాంగ్ నాట్ ఆల్వేస్ అసలు మనకు నడవడానికి కారణమే ఫ్రిక్షన్ మనం నడవడానికి కారణం ఫ్రిక్షన్ లేదనుకోండి రఫ్గా లేదు స్మూత్గా ఉందనుకోండి కెన్ యూ వాక్ ఆన్ స్మూత్ ఫ్లోర్ నో సో మనం నడవడానికి కారణమే ఫ్రిక్షనల్ రఫ్ సర్ఫేస్ ఫ్రిక్షన్ అండ్ యు ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ లైక్ దిస్ వెనక్కి అండ్ ఫ్రిక్షన్ ముందుకుంది సో ఫ్రిక్షన్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ మన కేసులోనే సేమ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అదే బైసికల్ తీసుకుందాం అనుకోండి ముందు టైర్ మీద వెనక్కి ఉంటుంది వెనక టైర్ మీద ముందుకు ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ అపోజిట్ ద మోషన్ రాంగ్ స్టేట్మెంట్ సో అది రాంగ్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ది కాదు స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అది కరెక్టే స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఎక్కువే కైనెటిక్ ఫ్రిక్షన్ కన్నా అందుకనే హార్స్ అనేది స్టాటిక్ అంటే మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని ఇవ్వాలి యాక్చువల్గా మ్యాక్సిమం అని ఇవ్వలేదు సో అది పక్కన మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అది కరెక్ట్ సి అనేది ఎలాగో తెలుసు మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఏ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫస్ట్ ఇది మ్యాక్సిమం ఇస్తే కనుక అది కరెక్ట్ అయ్యేది ఓన్లీ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నాడు సో దట్ ఈస్ రాంగ్ స్టాటిక్ అంటే రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒక బాడీ కదులుతుందా లేదా అని చెప్పేది ఎవరో తెలుసా లిమిటింగ్ ఫ్రిక్షన్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ 15 న్యూటన్ అనుకోండి అంటే అర్థం ఏంటంటే బాడీ కదలడానికి కావాల్సిన అప్లైడ్ ఫోర్స్ 50 న్యూటన్ కరెక్ట్గా అప్లై చేస్తే బాడీ రెడీ టు మూవ్ మోర్ దాన్ 50 అప్లై చేస్తే మోషన్లోకి వస్తుంది లెస్ దాన్ 50 అప్లై చేస్తే రెస్ట్లో ఉంటుంది రెస్ట్లో ఉన్నప్పుడు ఉన్న ఫ్రిక్షన్ ఏమంటాం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం దాని మ్యాక్సిమం వాల్యూనే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం అంటే టెన్స్ టు మూవ్ మోషన్లో ఉన్నప్పుడు ఉన్న ఫ్రిక్షన్ ఏం ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం మోషన్లో ఉన్నప్పుడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 న్యూటన్ అప్లై చేశా కదలదా బాడీ కదలదు ఎందుకు 50 న్యూటన్ అప్లై చేస్తే తప్ప కదలడానికి రెడీగా ఉండదు కాబట్టి 1 న్యూటన్ అప్లై చేశానంటే కదలట్లేదు అంటే నెట్ ఫోర్స్ ఎంత 0 నెట్ ఫోర్స్ 0 ఉండాలంటే అటు 1 నుండి ఇటు ఎంత ఉండాలి 1 న్యూటనే ఉండాలి అది స్టాటిక్ ఫ్రిక్షన్ 10 అప్లై చేసా అనుకోండి ఇటువైపు అప్పుడు వెనక ఎంత ఉండాలి కదలట్లే ఇంకా 10 ఉండాలి ఎప్పటివరకు అలా నువ్వు 50 అప్లై చేసేంతవరకు అది అట్లనే ఉంటుంది ఇప్పుడు 70 అప్లై చేసావు అప్పుడు ఏమవుతుంది మోషన్కి వచ్చినప్పుడు ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అప్పుడు ఒక 30 40 ఉంటుంది అట్లా అనమాట సో కాబట్టి ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది దేనికి కైనెటిక్ ఫ్రిక్షన్ కన్నా ఇది 30 అన్నాను కైనెటిక్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉంది తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు నాట్ ఆల్వేస్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ మారుతూ ఉంటుంది దట్ ఈస్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అప్ టు లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ అంటే అది 0 నుంచి 50 న్యూటన్ వరకు పెరుగుతూ ఉంది కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ ఆల్వేస్ అన్నాడు రాంగ్ ఎట్లా నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అదైతే తెలుసుగా మనకి సరే 7th లెవెల్ 1 పవర్ అడిగాడు పవర్ ఇచ్చాడు పవర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా వర్క్ బై టైం వర్క్ అనేది ఏ రూపంలో ఉంది ఇక్కడ డెప్త్లో నుంచి పైకి లేపాలి అంటే ఏ ఎనర్జీ ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ మార్చాలంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇవ్వాలన్నాడు వెలాసిటీ అడిగాడు సో కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్
కైనటిక్ ఎనర్జీ. కాబట్టి mgh ప్లస్ హాఫ్ mv² బై టైం అంతే. వర్క్ డన్ ఈక్వల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఆల్సో చేంజ్ ఇన్ కైనటిక్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మంచిగా ఎక్కర్లేదు యాక్చువల్గా. 200 ఇంటూ టైం అంత అడిగాడు, పర్ సెకండ్ అన్నాడు. సో 1 ఇదిగోలు mgh, m అంతా 2, g 9.8 అట, h 10 ప్లస్ హాఫ్ 2 v². 2 into 9 196, 200 minus 196 4 2 meter per second. Eighth one, level 1, previous need question. Height h, AB is equal to d, diameter d ఇచ్చాడు, జస్ట్ కంప్లీట్స్ వర్టికల్ సర్కిల్ అన్నాడు. ఎవడైనా వర్టికల్ సర్కిల్ కంప్లీట్ చేయాలంటే కింద వెలాసిటీ ఎంత ఉండాలి? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ క్రిటికల్ స్పీడ్ ఎట్ బాటమ్? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్రిటికల్ స్పీడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ వర్టికల్ సర్కిల్? √5gr. పైకి వచ్చేసరికి √gr. కాబట్టి ఇక్కడ కిందకి రాగానే దాని వెలాసిటీ ఎంత ఉందన్నమాట? √5gr. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఫార్ములా √2gh. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ 0 అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చేసరికి కైనటిక్ ఎనర్జీ. ఎందుకంటే స్మూతర్ రఫ్ఫా ఇచ్చింది, ఫ్రిక్షన్ లెస్ అన్నాడు. సో స్మూత్ సర్ఫేస్ కాబట్టి మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్జర్వ్డ్. ఇక్కడ మొత్తం ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mgh, ఇక్కడ మొత్తం ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ హాఫ్ mv². So therefore V is equal to √2gh. That also should be equal to √5gr. So squaring on both sides, gg cancel. So h is equal to 5r by 2. డయామీటర్లో ఇచ్చాడు. రేడియస్ అంటే ఎంత డయామీటర్? d by 2. So 5d by 4. So answer is 5 by 4d. ఫార్ములాస్ అన్ని చేతిలో ఉండాలి, గ్రిప్లో ఉండాలి. నైన్త్ వన్, లెవెల్ 1, ఇది జస్ట్ ఫార్ములానే. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అసలు పూల్ బిలోనే ఇచ్చాను. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ థిన్ స్క్వేర్ ప్లేట్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ డయాగనల్ ఈజ్ I. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సేమ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ ఈజ్ అన్నాడు. ఇది స్క్వేర్ ప్లేట్, డయాగ్నల్ I అన్నాడు. ఇది I అయితే ఇది కూడా I. ఇది డయాగ్నల్, ఇది డయాగ్నలే. కాబట్టి వాడు అడిగింది ఇదన్నమాట. పాసింగ్ త్రూ సెంటర్ పర్పెండిక్యులర్ ద ప్లేన్. ఇది స్క్వేర్ కాబట్టి వాట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ దెమ్? 90. అంటే ఒకటి x యాక్సిస్ అవుతుంది, ఇంకోటి అప్పుడు y యాక్సిస్ అవుతుంది. వాడు అడిగింది z యాక్సిస్. వాట్ ఇస్ ద ఫార్ములా కెన్ యూస్? పర్పెండిక్యులర్ యాక్సిస్. IZ ఈజ్ ఈక్వల్ టు IH ప్లస్ IY. సో I ప్లస్ I, 2I. టెన్త్ వన్, లెవెల్ 0. టూ పార్టికల్స్ A and B ఇనీషియల్ ఎట్ రెస్ట్ అన్నాడు. అంటే నెట్ రిజల్ట్ వెలాసిటీ అంత ఇద్దరిది 0. సెంటర్ ఆఫ్ మాస్ కూడా రెస్ట్లోనే ఉంది. ఇప్పుడు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండర్ మ్యూచువల్ అట్రాక్షన్, దట్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్. ఏబీలు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల మూవ్ అవుతున్నారు దగ్గరికి. అంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ m1 by m2 ఈజ్ ఆల్సో ఈక్వల్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ m2 by m1, దట్ ఈజ్ మ్యూచువల్ ఫోర్స్. కాబట్టి అది ఇంటర్నల్ ఫోర్స్. సిస్టమ్ మొత్తాన్ని తీసుకుని అది ఇంటర్నల్ ఫోర్స్. ఇంటర్నల్ ఫోర్సెస్ నెవర్ చేంజ్ ద సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ అంతకుముందు 0, ఇప్పుడు కూడా ఎంత ఉండాలి? 0నే ఉండాలి. సో 0. మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఇంటర్నల్ ఫోర్సెస్. అది కూడా ప్రీవియస్ నీట్కి వస్తుంది. 11th వన్, level 1, జస్ట్ ఫార్ములా. ది బాడీ ఆఫ్ మాస్ m is taken from earth surface, ఇక్కడ నుంచి టు హైట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ద వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్. వర్క్ డన్ అన్నాడు అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే యాక్చువల్లీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ టు మూవ్ ఇట్ యూనిఫామ్లీ అని అడగాలి. ఇప్పుడు అదంతా ఏం అడగడరా, ఓన్లీ వాట్ ఈస్ ద వర్క్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద వర్క్ డన్ అన్నాడు అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకంటే ఇక్కడ కైనటిక్ ఎనర్జీ గురించి ఇవ్వలేదు అంటే యూనిఫామ్లీ అని అర్థం. మేబీ అది కూడా ఇస్తే బాగుండేది, అది ఇవ్వడు. బట్ సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ -gmm/r.
ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ జిఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్, అంటే ఆర్ ప్లస్ హెచ్ బదులు కూడా ఆర్ 2r డిఫరెన్స్. సో జిఎంఎం బై 2r. ఓ ట్వైస్ ద రేడియస్, సారీ ట్వైస్ ద రేడియస్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 2r అంటే 3r. 1 - 1/3 2/3 మీద రావాలి, ఒకటే ఉంది ఫోర్త్ ఆప్షన్. అంటే స్మాల్ జీ ప్లేస్లో అడిగాడు. క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ స్మాల్ జీ ఈక్వల్ జిఎం బై ఆర్ స్క్వేర్. ట్వెల్త్ వన్ లెవెల్ 3. A simple pen is set up in a trolley, ఇందా చేసాం. In a trolley which moves to the right పోతుంది with an acceleration a. The thread makes an angle theta with the vertical, అంటే ఇలా ఉన్న పెన్లో వెనక్కి పోతుంది అని చెప్పాను బికాస్ ఆఫ్ సూడో ఫోర్స్. ఇది ఎంఏ ఇటువైపు, ఎంజీ ఇటు, టెన్షన్. ఏకి జికి రిలేషన్ అడిగాడు. సో ఎఫ్ ఈజ్వల్ ఎంజీ ట్యాన్ తీటా, ఎఫ్ అంటే ఎంఏ, ఎంఏ ఈజ్వల్ ఎంజీ ట్యాన్ తీటా, ఈజ్వల్ జీ ట్యాన్ తీటా. ట్యాన్ తీటా ఈజ్వల్ ఏ బై జీ, సో ట్యాన్ ఇన్వర్స్ ఏ బై జీ. లేదా టీని రిజాల్వ్ చేసుకుంటే ఇది తీటా అంటే ఇది తీటా, ఇది టీ కాస్ తీటా, ఇటువైపు టీ సైన్ తీటా. టీ సైన్ తీటా షుడ్ బి బ్యాలెన్స్డ్ బై ఎంఏ, అలానే టీ కాస్ తీటా ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ ఎంజీ, ఎందుకంటే అది ఈక్విలిబ్రియం కాబట్టి డివైడ్ చేస్తే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై జీ. సో తీటా ఈక్వల్ ట్యాన్ ఇన్వర్స్ ఏ బై జీ. బ్యాక్వర్డ్ డైరెక్షన్, అది ముందుకు పోతుందంటే అది వెనక్కి పోతుంది. 13th లెవెల్ 2 లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఆ ఫోర్స్ కాన్స్టెంట్ ఇచ్చాడు, అండ్ యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, టైమ్స్ అనేది తీసేయండి, అండ్ యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, హ్యాజ్ ఎ టోటల్ మెకానిక్ 160 జౌల్ అన్నాడు. అయితే ఏది కరెక్టు? సో ఇది ఎస్హెచ్ఎంలో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఇస్ ద ఫార్ములా? కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఆర్ జీరో హియర్ ఎట్ మీన్ పొజిషన్. వెలాసిటీస్ maximum at mean position, therefore kinetic energy is maximum. Half mv square, v బదులు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ వేస్తే హాఫ్ m ఒమేగా స్క్వేర్, దాన్ని k పెట్టుకుందాం బికాస్ t ఈజ్ ఈక్వల్ 2 π అండర్ రూట్ ఆఫ్ m బై k. 2 π బై t వస్తే ఒమేగా ఈక్వల్ రూట్ ఆఫ్ k బై m, ఆర్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు k బై m, ఆర్ k ఈక్వల్ టు m ఒమేగా స్క్వేర్. అంటే k అన్న m ఒమేగా స్క్వేర్ అన్న ఒకటే. సో హాఫ్ mv స్క్వేర్, హాఫ్ k ఇంటూ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్, y 0 ఇక్కడ. ఇక్కడ y వాల్యూ ఎంత? ఏ. అప్పుడు కైనెటిక్ ఎనర్జీలో 0, ఎందుకంటే వెలాసిటీ 0 కాబట్టి. మరి పొటెన్షియల్ ఎనర్జీ, ఆసిలేటింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై ఫార్ములా హాఫ్ m ఒమేగా స్క్వేర్ y స్క్వేర్, y బదులు ఏ పెడితే హాఫ్ k a స్క్వేర్. ఇక్కడ ఆసిలేటింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? y 0 కాబట్టి 0. అప్పుడు టోటల్ ఎనర్జీ రెండు కలిపితే సేమ్ రావాలి. కానీ కొంత హైట్ వల్ల గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో హైట్ వల్ల వచ్చే ఎంజీహెచ్, దాన్ని హెచ్ అనుకుందాం. అప్పుడు కూడా ఇక్కడ కూడా గ్రావిటేషనల్ పొటెన్షియల్ హెచ్. ఇప్పుడు చెప్పండి వాల్యూస్. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఎట్ మీన్ పొజిషన్? మ్యాక్సిమం ఆర్ మినిమం? మ్యాక్సిమం హాఫ్ k a స్క్వేర్, దాన్ని 100 అనుకుందాం, కాస్త 100 జౌల్ అనుకుందాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఒక 20 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఎట్ మీన్ పొజిషన్? 100. What is the kinetic energy at extreme position? 0. What is the oscillating potential energy at mean position? 0. What is the oscillating potential at extreme position? 100. What is the total potential energy? Total and simple potential energy. What is the potential energy at mean position? 100. Mean position potential energy. 0 na. ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నాయి కదా, రెండు కలిపితే ఎంత? అది 100, ఇది 20 అనుకోమని చెప్పా కదా, మర్చిపోయానా? 20, 120. ఇది 0, ఇది 20 పెట్టుకొని 0 + 20 ఎంత? నేను అడిగింది పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ కాదు కదా అడిగింది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ 20. వాట్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్? 120. వాట్ ఇస్ ద టోటల్ ఎనర్జీ అట్ మీన్ పొజిషన్? 120. What is the total energy at extreme position? 1. Total energy ఎక్కడైనా సేమే. అంటే what about potential energy at extreme position? Maximum or minimum? Maximum. At mean position 0 నా మినిమమా? మినిమం అనాలి, ఎందుకంటే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా. సరే ఇప్పుడు వాడు వచ్చింది దాంట్లో k ఇచ్చాడు, a ఇచ్చాడు. సో దేర్ ఫర్ టోటల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై, లేదా కైనెటిక్ ఎనర్జీ
హాఫ్ కేఏ స్క్వేర్, హాఫ్ ఇంటూ కే అంటే 2 ఇంటూ 10 పవర్ 6, ఏ స్క్వేర్ 10 పవర్ -2 స్క్వేర్ 10 పవర్ -4 అనగా 100. కరెక్ట్, నేను చెప్పిందే ఇచ్చాడు. సో దీని వాల్యూ 100 జౌల్, ఇది కూడా 100 జౌల్. అండ్ ఇంకేమి ఇచ్చాడు, టోటల్ 160 అన్నాడు. ఇక్కడ టోటల్ 160, కానీ టోటల్ ఎంత ఉండాలి, 100 ఉండాలి. కానీ ఎంత ఉంది, 160 ఉన్నది అంటే ఇంకా 60 ఎక్స్ట్రా ఎవడు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది 100, ఇది 160 అంటే ఇది ఎంత అవుతుంది, 60 జౌల్. ఇదంతా 60 జౌల్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. మినిమం పొటెన్షియల్ ఎనర్జీ 60, కరెక్టా కాదా? ఎక్కడది, మెయిన్ పొజిషన్ దగ్గర మినిమం పొటెన్షియల్ ఎంత, 60, కరెక్ట్. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ 100, అది కూడా కరెక్ట్. కాబట్టి ఆల్ ద అబవ్. మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ 160, రెండు కలిపితే 160. సో ఆల్ ద అబవ్. Work done is half k h square, half k y square, half k a square. Potential energy. 14th level 0. మీకు ఒక నెల రోజుల వరకు చుక్కలు కనబడతాయి మార్క్స్లో అయితే చెప్తున్నా. ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చిన్న చిన్నగా పెరుగుతూ ఉంటాయి. వదిలేస్తే ఎప్పటికీ పెరగవు, జీవితంలో పెరగవు. మార్క్స్ తక్కువ వస్తున్నాయని చెప్పి వదిలేయడం, ఫిజిక్స్ అసలు రావట్లేదని వదిలేస్తే అసలు ఎప్పటికీ పెరగవు. ఫస్ట్లో నెగిటివ్లు వచ్చినాయి, తర్వాత 0 వచ్చినాయి, తర్వాత 10 వచ్చినాయి, తర్వాత 20 వచ్చినాయి. నెగిటివ్ కన్నా 20 ఎక్కువే కదా, అవి వదిలేస్తే 0నే కదా, 20 రావుగా. కాబట్టి చిన్న చిన్న పెరుగుతూ ఉంటాయి. అందుకే ప్రియర్గా ఎందుకు స్టార్ట్ చేసాం, February 15th. ఇంకా మనకి 2 months ఉంది, ఉందా, 2.5 months ముందే ఎందుకు స్టార్ట్ చేసామంటే చిన్నగా ఇంప్రూవ్ అవుతారని. H is the longitudinal strain is produced in a wire of Young's modulus Y. Then energy stored per unit volume. What is the formula for energy stored per unit volume? Half into stress into strain per unit volume అయితేనే. మామూలుగా ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ ఎలాంగేషన్, వాల్యూమ్ అంటే A ఇంటూ ఎల్, దీన్నే హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అంట. స్ట్రెస్ ఇవ్వలేదు, వై ఇచ్చాడు. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ ప్లేస్లో y into strain. So y into strain square. So half into y into the nets అన్నాడు, half y h square. ఎట్లాగా హాఫ్ ఉండాలని తెలుసు కాబట్టి 3rd or 4th, బట్ 3rd అసలు యూనిట్సే పోతున్నాయి. స్ట్రెయిన్ హ్యాస్ ఎలాగో నో యూనిట్స్. y అంటే యంగ్స్ మాడ్యులస్ Newton/m²² ఉండకూడదు. ఎనర్జీ బై వాల్యూమ్ Newton/m² ఉండాలి. 15th level 1. Pressures inside two soap bubbles are 1.01 and 1.02 atmospheres. Ratio between their volumes అన్నాడు. వాల్యూమ్స్ రేషియో అడిగాడు. బబుల్ అంటే ఏ షేప్లో ఉంటుంది, సో వాల్యూమ్ 4/3 అంటే R1/R2 బట్ R1 ఇవ్వలే. ద ఫార్ములా ఫర్ ఎక్సెస్ ప్రెజర్ ఈజ్ 4T/R. ఎక్సెస్ ప్రెజర్ అంటే లోపల PI అనుకుంటే బయట P0 అనుకుంటే PI - P0 ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 4T/R. బట్ నాకు మొత్తం ఎక్సెస్ ప్రెజర్ ఇవ్వలేదు, ఇన్సైడ్ మాత్రం ఇచ్చాడు. ఇన్సైడ్ ఎంత ఇచ్చాడు, 1.01 అట్మాస్ఫియర్, బయట 1 అట్మాస్ఫియర్. దట్ ఈస్ 4T/R1 ఫస్ట్ బబుల్లో. 1.01 అంటే ఇది 0.01 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 4T/R1. అలానే రెండోది 1.02 - 1 అంటే 0.02 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 4T/R2. అంతే, 40 క్యాన్సిల్, రివర్స్. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2/1. అడిగింది వాల్యూమ్ రేషియో, వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ to R3. సో V1/V2 ఈజ్ ఈక్వల్ టు R1/R2 2/1 8:1. ఎక్సెస్ ప్రెజర్ వేరు, ఇన్సైడ్ ప్రెజర్ వేరు. ఎక్సెస్ ప్రెజర్ అంటేనే PI - P0. వాడు PI ఇచ్చాడు, P0 అంటే 1 అట్మాస్ఫియర్ అవుట్ సైడ్ కాబట్టి. ఇవన్నీ కూడా అంతకుముందు మనం చేసినాయి. యూఎస్ నీట్ వస్తుందే ఎక్కువ ఉన్నాయి. 16th level 1. వాటర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ ట్యూబ్ ఆఫ్ నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్, రేషియో ఆఫ్ రేడియస్ R1/R2 ఇచ్చాడు. వెలాసిటీస్, సో A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2.
ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ v1 by v2 is a2 by a1. a2 అంటే pi r2 square by pi r1 square అంటే r2 by r1 whole square 2 by 3 whole square 4:9. 17th level 1. వాల్యూమ్ ఎక్స్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రాస్ రాడ్ అండ్ అంటే వాల్యూమ్ ఎక్స్పాన్సిబిలిటీ అంటే గామా కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని అర్థం అక్కడ. గామాలు ఇచ్చాడు గామా 1 గామా 2. దే ఆర్ సపోర్టెడ్ బిట్వీన్ రిజిడ్ వాల్స్. దే ఆర్ హీటెడ్ సో దట్ దే హ్యావ్ సేమ్ రైజింగ్ టెంపరేచర్, దెర్ ఇస్ నో బెండింగ్. ఇఫ్ ద థర్మల్ స్ట్రెస్ ఈజ్ సేమ్ ద రేషియో ఆఫ్ యంగ్స్ మాడ్యులస్. థర్మల్ స్ట్రెస్ ఫార్ములా గుర్తుందా? F is equal to YA alpha delta T. థర్మల్ స్ట్రెస్ అంటే F by A ని Y alpha delta T అంటారు. అది F by A సేమ్ అన్నాడు వాడే, స్ట్రెస్ థర్మల్ స్ట్రెస్ సేమ్ అన్నాడు, డెల్టా టీ కూడా సేమ్ అన్నాడు. కాబట్టి Y alpha is constant. Y and alpha are Y is inversely proportional to alpha. Therefore అడిగింది మనకి Y brass and iron. Y brass by Y iron is equal to alpha iron by alpha brass. ఆల్ఫా ఐరన్ అంటే గామా బై 3, రెండోది ఆల్ఫా అంటే 36/3 అన్న, ఇక్కడ ఇక్కడ 3 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 36/54 18 2 18 2:3. గామాకి ఆల్ఫాకి రిలేషన్ గామా ఈక్వల్ 3 ఆల్ఫా. ఆల్ఫా అంటే గామా బై 3 ఎలాగో క్యాన్సిల్. జస్ట్ ఫార్ములా. level 1. level 2. Pressure of a gas contained in a closed vessel. Closed vessel and which is constant? Volume is constant, number of moles is constant. 0.4% చిన్న పర్సెంటేజ్ కాబట్టి heated by 1 degree the initial temperature must be. So PV is equal to nRT లో V constant, N constant. P is proportional to T or delta P by P is equal to delta T by T. డెల్టా పి 0.4% అంటే 0.4/100 ఈజ్ ఈక్వల్ డెల్టా టీ హీటెడ్ బై అన్నాడు అంటే 1 టీ, డెల్టా టీ బై టీ. హీటెడ్ బై 1 అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 1. సో దేర్ ఫోర్ ఇది పైకి పోతే టీ ఈజ్ ఈక్వల్ టు 250 కెల్విన్ బికాస్ ఇది అబ్సల్యూట్ టెంపరేచర్. దట్ ఈస్ ఇనీషియల్ టెంపరేచర్ 250 కెల్విన్. అదే అడిగాడు. సెంటిగ్రేడ్ పెట్టకూడదు. ఒక సెంటిగ్రేడ్లో ఇస్తే -273 కెల్విన్ సెంటిగ్రేడ్లో మార్చాలంటే. 19th level 0. Direct formula. Mean free path is given by formula 1/√2 pi d square n. That is third option. యూనిట్స్ పెట్టుకున్నా వస్తుంది. n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై వాల్యూమ్ అంటే 1/m3. d స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ బై మీటర్ క్యూబ్ 1/మీటర్ 1/1/మీటర్ అంటే మీటర్. అంటే మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? డిస్టెన్స్. ద average distance traveled by a molecule in any two successive collisions, that is called as mean free path. 20 level 1. హాయిగా చూడగానే ఏది బాగుందో అది పెట్టేస్తున్నారా? ఏం చేయకుండా అసలు చూడగానే ఏది బాగుంటే అది పెట్టేస్తూ ఉండవు. అసలు జీరో కనబడితే చచ్చిన మాత్రం దాన్ని జీరో పెట్టాల్సింది వాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఒక ఆప్షన్ జీరో ఉంది, అయినా సరే జీరో పెడతాం. ఎందుకు అడుగుతాడు? జీరో ఎందుకు ఇస్తారబ్బా? మన పేరు మనకి తెలియకపోతే ఎట్లా? జీరోలు ఇన్ఫినిట్లు ఉంటే ఎట్లా? అండ్ ఐడియల్ గ్యాస్ ఈస్ టేకెన్ అరౌండ్ ABCA. ద వర్క్ డన్ డ్యూరింగ్ సైకిల్. సో ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ DU ఈక్వల్ టు 0, చేంజ్ ఇన్ ఇంటరెన్స్ 0. వచ్చేవారు థర్మోడైనమిక్స్ ఇది రెండు ఉన్నాయి, SHM థర్మోడైనమిక్స్ రెండు కూడా రాయాలి. నో పూల్ ఏ నో పూల్ బి ఒకటే అందరికి. మీ సెషన్ అందరు కూడా పూల్ ఏ అన్నట్టు ఈ వారానికి. సో వర్క్ డన్, హౌ యూ కెన్ గెట్ వర్క్ డన్? ఏరియా ఆఫ్ సైకిల్. సో ఏరియా అంటే ½ ఇంటూ బేస్, V నుంచి 3Vకి పోయింది, ½ ఇంటూ 2V. హైట్ P నుంచి 3Pకి పోయింది అంటే 2P. సో ఆన్సర్ ఇస్ 2PV. PVనా? 2PVగా 2PV. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. DU 0 for a cyclic process. Adding the work done. So level 1. 21. Transmission of it. Last week I chesam. Level 1.
Black body radiates energy E at high temperature T. When the temperature reduced to T by T, energy formula is proportional to T power 4. Stephen's law, P is equal to sigma E T power 4. So T అనేది సగం అయింది. సో ఇది సగం పవర్ 4 అవుతుంది. సగం పవర్ 4 అంటే 1/16 టైమ్స్. సో E by 16. 22 level 0. When sound is traveling from one medium to another medium, frequency remains constant. Key change. 23 level 1. Two Polaroids are crossed అంటే వాళ్ళిద్దరి మధ్య యాంగిల్ 90 degrees అనమాట. సో ఇది I అయితే ఇది I/2, ఇది I/2 cos square 90 0. ఇది ఫస్ట్ క్రాస్డ్ అంటే 90 degreesలో ఉన్నారు. అయితే ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్పోలరైజ్డ్ లైట్ దట్ పాస్ త్రూ ద సిస్టమ్ ఈజ్ 25%, దెన్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ విల్ బీ. సో ఫస్ట్ వీడు ఇటు ఉన్నాడు, యాంగిల్ ఆఫ్ రొటేషన్ వీడు ఎంత యాంగిల్ రొటేట్ చేయాలి. 25% అనండి, ఇది I అయితే ఇది I/4 అని ఇచ్చాడు. ఇది IL ఏమైతే ఆఫ్కోర్స్ I/2. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ తీటా అనుకుంటే దీని వాల్యూ I/2 cos square తీటా మ్యాలెస్లా. సో I/2 ఎన్ని టైమ్స్ 1/2 cos తీటా ఈక్వల్ 1/2 తీటా ఈక్వల్ టు 45 degrees. అంటే వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ 45 ఉండాలి. అంతకుముందు వీళ్ళిద్దరు ఇలా ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ 45 ఉండాలి. కానీ అడిగింది ఎంత రొటేట్ చేసే అన్నాడు. అంటే ఈ యాంగిల్ ఎంత 45కి ఏ గొడవ లేదు, 30-60కి అయితే గొడవ ఉంటుంది. సో 45 టర్న్ చేసినా 45 యాంగిల్ అయినా ఒకటే. సో ఆన్సర్ ఇస్ 45. 24 level 1. The maximum intensity of fringes in Young's double slit experiment is I. Maximum intensity is 4I1. దాన్ని I అనుకోమన్నాడు వాడు. బ్రైట్ ద ఇంటెన్సిటీ అట్ బ్రైట్ ఈజ్ గివెన్ బై 4I1, డార్క్ వచ్చేసి 0. సో 4I1ని I అనుకో అన్నాడు. అనుకున్నా ఓకే. ఈ వన్ ఆఫ్ ద స్లిట్స్ ఈజ్ క్లోజ్డ్. ఒక స్లిట్ క్లోజ్ చేసామంటే ఇంటర్ఫరెన్స్ జరుగుతుందా? జరగదు. ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే రెండు నుంచి రావాలి. ఆ రెండు ఇంటర్ఫీర్ అయితే ఇంటెన్సిటీ చేంజెస్ ఫ్రమ్ 0 to 4I. ఈక్వల్ అయితే, అన్ఈక్వల్ అయితే I max is given by the formula √I1 plus √I2 whole square. I min is given by the formula √I1 minus √I2 whole square. ఈక్వల్ అయితే 4I1 మ్యాక్సిమం అండ్ 0 మినిమం, డార్క్ అంటారు దాన్ని. ఇప్పుడు ఒక స్లిట్ తీసేసాను అంటే ఓన్లీ ఒకటే వస్తుంది. అప్పుడు ఇంటెన్సిటీ అనేది అన్ని చోట్ల కూడా ఐఏ ఉంటుంది, I1 ఉంటుంది. సో అడిగింది I1 అనమాట. సో దెన్ I1 ఈజ్ ఈక్వల్ టు I/4. సో ఆన్సర్ ఈజ్ I/4. దాన్ని I0 అన్నాడు. సో I0 ఈజ్ కూడా I/4, I ఈజ్ కూడా 4I0, థర్డ్ ఆప్షన్. లేదా I max ఫార్ములా ఏంటి? √I1 plus √I2 హోల్ స్క్వేర్. ఒకదాన్ని క్లోజ్ చేసి అంటే I2 ఎంత 0, అప్పుడు √I1 స్క్వేర్ అంటే I1. I min అయినా I1. 25 level 1 ray optics. సింపుల్ మైక్రోస్కోప్లో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఇమేజ్ ఇలా ఎల్ఈడివి అయితే ఇక్కడ పక్కా వర్చువల్ ఉంటుంది, మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. మ్యాగ్నిఫైడ్, వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్ రాంగ్. ఎరెక్ట్ జీ, ఏకి జీ. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టేయచ్చు. కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటేనే చిన్నదాన్ని పెద్దదాని కింద చేస్తాం కాబట్టి మ్యాగ్నిఫైడ్ కాదు, అదే మ్యాగ్నిఫైడ్ ఉండాలి. ఇక మ్యాగ్నిఫైడ్ ఉన్నది ఒకటేగా. సో బీకి ఈ ఫస్ట్ ఆప్షన్. సో మైక్రోస్కోప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్, టెలిస్కోప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్. లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటే చిన్నది పెద్దగా కనబడటం, యాంగులర్ అంటే దూరంగా ఉన్నది దగ్గరగా కనబడటం. 26 లేవగా ప్రిజం అనగానే ప్రిజం వేసుకోవాలి. ఆఫ్ యాంగిల్ 60 degrees ఇన్ మినిమం డీవియేషన్ అన్నాడు. మినిమం డీవియేషన్ అనగానే రే ఇలా వస్తుంది, ప్యారలల్గా వస్తుంది, మళ్ళీ ఇలా పోతుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, ఈ రెండు కూడా ఈక్వల్.
అండ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ R1 plus R2 and D equal to I1 plus I2 minus A and the formula for mu is equal to sin of A plus D by 2 by sin A by 2. ఇవి మనకు తెలిసిన విషయాలు. అండ్ అట్ మినిమం డీవియేషన్ R1 and R2 are equal, I1 and I2 are also equal. తప్పు యాంగిల్ 60 ఇచ్చాడు ఇన్ మినిమం డీవియేషన్ అండ్ సఫర్స్ ఏ డీవియేషన్ D ఫార్ములా I1 plus I2 minus A. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడిగాడు అంతే. డి వాడే ఇచ్చాడుగా మినిమం 30. I1 అన్న I2 అన్న ఈక్వల్ ఎందుకంటే మినిమం డివియేషన్ 2I1 మైనస్ ఏ అంటే 60 ప్లస్ 30 90 by 2 45 degrees. Level 1. 3 electric dipoles of dipole 1 P, 2P, 3P are placed inside a hollow sphere of radius A. Either the total flux coming out of the sphere. According to Gauss law, the total flux is given by 1 by epsilon naught times charge enclosed. Electricity lo 1 by epsilon naught times. Magnetism lo mu naught times. Gravitation lo 4 pi g times mass enclosed. But dipole అంటే అర్థం ఏంటి? ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. రెండు ఈక్వల్ ఛార్జ్ అంటే టోటల్ ఛార్జ్ 0. ఏ డైపోల్ పెట్టినా టోటల్ ఛార్జ్ 0 కాబట్టి ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఈజ్ 0. ఆన్సర్ 0. 28. Level 1. The resultant capacity between P and Q. ఇది 12 ఇచ్చాడు, ఇది 2 ఇచ్చాడు, ఇది 3 ఇచ్చాడు, ఇది 20 ఇచ్చాడు. పీకి క్యూకి మధ్యలో అడిగాడు అంటే ఇక్కడ బ్యాటరీ పెట్టేస్తే అర్థమైంది. ఏ రెండింటి మధ్య అడిగాడు ఆ రెండు మధ్య బ్యాటరీ పెట్ట మనకు తెలుసు ఎట్లా. దా ఎలా ఉన్నారు వీళ్ళు? బ్యాటరీ నుంచి ఇట్లా కరెంట్ బయలుదేరింది, ఇలా పోయింది, ఇక్కడ స్ప్లిట్ అయింది, మళ్ళీ ఈ రెండు కలిసి ఇటు. ఇద్దరు ఎలా ఉన్నారు? 2 3 5. వీడు 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 సో ముగ్గురు సిరీస్ కాబట్టి 1/CS ఈక్వల్ టు SH. సో 1/CS ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/2 ప్లస్ 1/20. LCM 40 కూడా కాదు 60. 12 5 2 30 23 33 30 60/38. అదేంటి రాలే 5 అది సారీ ప్లీజ్ ఏమనుకోకండి. 5 12 12 10 20 60/3 32. అదే 60/20 3 2 లేదుగా సెకండ్ ఆప్షన్ అంటున్నా. 29. Level 1. What is the potential difference across the resistor shown in the figure? ఇది రెండు గ్రౌండ్ కాబట్టి రెండింటిని కలిపేద్దాం. ఇది 5 volt బ్యాటరీ, ఇక్కడ 15 ohm రెసిస్టెన్స్, డయోడ్, ఇది 10 volt. సార్ మొత్తం ఒకటే సిరీస్లో ఉన్నారు అందరూ కూడా, ఒకటే దారి ఉంది కాబట్టి. బట్ ఎలా ఉన్నారు? ఈ 5 volt తలుచుకుంటే కరెంట్ ఎటు పంపిస్తుంది? క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? క్లాక్ వైజ్. 10 volt బ్యాటరీ తలుచుకుంటే యాంటీ క్లాక్ వైజ్. మొత్తం మీద కరెంట్ ఎడిపోతుంది యాంటీ క్లాక్ వైజ్. ఎందుకు? అది డామినేట్ చేస్తుంది కాబట్టి. సో మొత్తం మీద కరెంట్ ఇటు రావాలి, ఇటు వస్తుందండి. వీడు ఎలా ఉన్నాడు? ఫార్వర్డ్ బయాసా రివర్స్ బయాసా? ఎందుకంటే యారో రివర్స్ తగిలింది కాబట్టి రివర్స్ బయాస్లో కరెంట్ ఎంత? 0. కరెంట్ 0 అంటే ఇది కూడా IR 0 × R 0. చాలా జీరోలు ఉన్నాయి కదా. బాగా ఆలోచించి జీరో తప్ప పెట్టింది ఈ అమ్మాయి. వావ్ వావ్ వావ్. 30. Level 2. E is equal to minus dV/dx differentiation. In fact minus dou V by dou H I cap minus dou V by dou Y J cap minus dou V by dou Z K cap. ఒకటే డైమెన్షన్ H మాత్రం ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ dV/dx రాద్దాం. E is equal to minus dV/dx డిఫరెన్షియేషన్. మైనస్ పక్క తీస్తే 5h² 10h ప్లస్ 10 అంతే. H వాల్యూ ఎంత పెట్టాను? 1 పెట్టమన్నాడు. 10 + 10 20 -20. మ్యాగ్నిట్యూడ్ అడిగినట్టున్నాను.
వాల్యూ అడిగాడు. సో 20 అంటే -20 I cap. -I cap represents direction, 20 represents magnitude. 31 level 1. The 2 ohm, the 1 ohm, 4 volt, 8 volt, 9 ohm. The current and potential difference between the points P and Q. Previous need question. ఫస్ట్ కరెంట్ ఎడిపోతుంది, ఇడిపోతుంది. ఎందుకంటే వీడు డామినేట్ చేస్తాడు ఇప్పుడే అనుకున్నాగా. ఎంత కరెంట్ పోతుందో చూద్దాం. కిర్చాఫ్లో అప్లై చేయక డైరెక్ట్ చేయొచ్చు. I = టోటల్ పొటెన్షియల్ వీళ్ళిద్దరు సపోర్టింగా అపోజింగా. కాబట్టి 8 - 4 4 బై టోటల్ రెసిస్టెన్స్ అందరూ సిరీస్ 9 2 11 1 12 1/3 ఆంపియర్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉన్నాయి? ఒక్కడే మంజునాథుడు ఒక్కడే. సో V కావాలి. V కూడా IR 1/3 × 9 3 వోల్ట్. ఇక్కడ P అన్న ఇక్కడన్నా పొటెన్షియల్ ఒకటే వీళ్ళిద్దరి మధ్య. ఇక్కడ పొటెన్షియల్ ఇక్కడ పొటెన్షియల్ ఒకటే. అంటే ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ అన్న ఈ రెండింటి మధ్య అయినా ఒకటే. ఆన్సర్ 3 వోల్ట్. లేదా హెచ్ అనుకొని హెచ్ మైనస్ సంథింగ్ అలా కిర్చాఫ్ సెకండ్ అప్లై చేసుకుని అది వస్తుంది. నో నీడ్ హియర్. 32 level 3. In the following circuit, bulb rated as 1. Bulb అనగానే ఏం కనుక్కోవాలని చెప్పి సో R = V²/P. V² అంటే 1.5 × 1.5 by P 0.45. ఇది 15/10 50/10 క్యాన్సిల్ 15 3 5 ohm. దా ఇప్పుడు రా. ఇది 6 వోల్టు, ఇది 3 ohm. ఇది బల్బు కాదు, రెసిస్టెన్స్ కనుక్కోమన్నట్టున్నాడు. బల్బు యొక్క రెసిస్టెన్స్ 5 ohm. ఇది క్వశ్చన్. ఓకే. ఇఫ్ ద బల్బ్ గోస్ విత్ ఫుల్ ఇంటెన్సిటీ అన్నాడు అంటే దాని వాటు 0.5 వోల్ట్ ఉండాలి. అంటే వోల్టేజ్ 1.5 వోల్ట్ ఉండాలి. అంటే ఫుల్ పవర్తో వెలగాలి. అంటే P వాల్యూ 0.45, R ఇచ్చాడు, V వస్తుంది 1.5 వోల్ట్. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ X అండ్ Y అన్నాడు. ఇక్కడ 1.5 వోల్ట్ అండి, ఇక్కడ 1.5 వోల్ట్. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్. వీడు వాడు సిరీస్లో. ఇది V = ఇది V1 + V2. అంటే 6లో ఇక్కడ 1.5 పోతే ఇక్కడ 3.5 అంతేనా? కాదు, 4.5 వోల్ట్. V తెలుసు, R తెలుసు, I వచ్చేసి I = V/R 4.5/3 1.5 యాంపియర్. అంటే ఇక్కడ వరకు 1.5 యాంపియర్ పోయింది. ఇక్కడ కరెంట్ తెలుసు, V = IR I = V/R 1.5/5 0.3. అంటే 1.5లో 0.3 ఇటు పోయిందంటే ఇటు 1.2 యాంపియర్. R = V/I. V/I అంటే 1.5/1 1.2 15/12 5 3 3 5 3 4 5/4. ఇది 5/4 అనమాట. బట్ అడిగింది వీళ్ళిద్దరి మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్. ప్యారలల్లో R1 R2 R1 + R2 అంటే 5/4 × 5/4 + 5 4 5 20 25/4 1. దీనికి R కనుక్కున్నాను. ఫుల్ పవర్ అంటే P తెలుసు, R తెలుసు, V వచ్చింది. ఇదే V ఇక్కడ వేసాను. V తెలుసు, R తెలుసు, I వచ్చింది. ఈ వీలోంచి ఇది తీసేస్తే ఇక్కడ వచ్చింది. V తెలుసు, R తెలుసు, I వచ్చింది. ఐలో ఇది వచ్చింది కాబట్టి ఇది వచ్చింది. దాని నుంచి R వచ్చింది. వీటిద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్. R1 R2 R1 + R2. level 1 statements. Magnetic force on a current element is non-central because the force build is not function of R. కరెక్టేగా? F = బిల్ సైన్ తీటా. దాంట్లో R లేదు. R అసలు లేదు అంటే నాన్ సెంట్రల్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ అంటే ఇన్వర్సల్ ప్రపోర్షనల్ R² ఉండాలి. సో అసలు R మీదనే డిపెండ్ కాదు అది. కాబట్టి దట్ ఈస్ కరెక్ట్. B. Biot-Savart law and Coulomb's law both depend inversely on the square root of distance. Correct. Biot-Savart law formula dB = μ0/4π ideal sin theta by R². Coulomb's law అంటే 1/4π Q1 Q2 by R². రెండు కరెక్టే. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై స్కేలార్స్ ఆఫ్ చార్జ్. కరెక్టే. అది ఐడియల్ వెక్టార్. బోత్ ఆర్ కరెక్ట్. 34 level 2. A semicircular current loop carrying 3 ampere present in uniform magnitude as shown అన్నాడు.
ద రేడియస్ ఆఫ్ ద లూప్ ఈస్ 1/3 మీటర్, దెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది క్లోజ్డ్ లూప్ కాదు, ఎందుకంటే పైన ఉన్న 3 ఆంపియర్ క్లాక్ వైజ్ అలా అక్కడ పోతే కింద ఎట్లా రావాలి, 6 నుంచి పీకి రావాలి, అప్పుడు అది క్లోజ్డ్ లూప్ అవుతుంది. అప్పుడు క్లోజ్డ్ లూప్ మీద ఫోర్స్ ఈస్ 0 బికాస్ ఎఫ్ ఈజ్ ఇప్పుడే నేర్చుకున్నా బిల్ సైన్ తీటా ఆర్ ఐఎల్ బార్ క్రాస్ బీ బార్, ఐఎల్ బార్ క్రాస్ బీ బార్, ఐఎల్ బార్ అంటే లెంత్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. క్లోజ్డ్ లూప్ అంటే రెండు కోయిన్సైడ్ అయితే కూడా ఐఎల్ 0 కాబట్టి ఫోర్స్ 0, కానీ ఇది క్లోజ్డ్ కాదు. పైన ఇలా ఉంది, కింద ఇలా ఉంది, రెండు డిఫరెంట్ తీసుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఐఎల్ బార్ అంటే లెంత్ ఆఫ్ ద లైన్ జాయిన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్ అది. సో దీని మీద ఫోర్స్ ఎఫ్ ఈజ్ కూడా బిల్, ఎందుకంటే బి లోపలికి ఉంది, ఐఎల్ ఇటు ఉంది కాబట్టి యాంగిల్ ఈజ్ 90. బిల్లు బి అంటే 0.5 అంటే 1/2, ఐ అంటే 3, లెంత్ ఎంత అది 2r, ఇదంతా √2r, రేడియస్ ఎంత 1/3 అంటే 2 × 1/3. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అంటే 1 న్యూటన్. వీడు కూడా అంతే, సేమ్ కరెంటు, అలానే సేమ్ లెంత్, అన్నీ సేమ్. సో 1 2 న్యూటన్ ఆన్సర్. ఒకవేళ ఇటు పోయినట్లయితే అప్పుడు దీని మీద ఫోర్స్ ఇటు ఉంటే ఫీల్డ్ కరెంట్ ఫోర్స్ పైకి, దీని మీద ఫోర్స్ పైకి ఉంది, అప్పుడు దీని మీద ఫోర్స్ కిందకు ఉంటుంది, 1 0 అవుతుంది. ఇటు ఉంటే కరెంట్, బట్ కరెంట్ ఇటే ఉంది కాబట్టి దీని మీద కూడా ఫోర్స్ పైకే. 1 + 1 2. 35 level 3. The key is inserted at t is equal to 0. The initial and final currents through the battery are, and at t is equal to 0 and at t is equal to infinity అని అర్థం. మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఒక్క విషయం తెలిస్తే సరిపోతుంది. at t is equal to 0 ఇండక్టర్ ఆఫర్స్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. at t is equal to infinity దాన్ని స్టడీ స్టేట్ అంటారు. at steady state ఇండక్టర్ బిహేవ్స్ లైక్ ఏ కనెక్టింగ్ వైర్. స్టడీ స్టేట్ అంటే కరెంటు కాన్స్టెంట్. E is equal to ఫార్ములా L × di/dt. కరెంటు కాన్స్టెంట్ అంటే di/dt 0 అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ 0 అంటే ఇది ఉత్త వైర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇట్ ఆఫర్స్ హౌ మచ్ రెసిస్టెన్స్, 0 రెసిస్టెన్స్. ఎక్కడ at t is equal to infinity. రివర్స్ at t is equal to 0 ఇండక్టర్ ఆఫర్స్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. కెపాసిటర్ ఉల్టా at t is equal to 0 కెపాసిటర్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్. at t is equal to infinity కెపాసిటర్ ఆఫర్స్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. ఏదో ఒక్క ముక్క గుర్తుపెట్టుకున్నా t is equal to 0కి ఇన్ఫినిటీకి రివర్స్, కెపాసిటర్కి ఇండక్టర్కి రివర్స్, ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. సుదా at t is equal to 0 ఇండక్టర్ ఒక్కడే ఉన్నాడు. ఇండక్టర్ ఆఫర్స్ ఎంత అన్నా ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ అంటే దాంట్లోంచి కరెంట్ పోతుందా పోదా, పోదు, కాబట్టి కింద నుంచి పోతుంది. కింద నుంచి పోయిందంటే అప్పుడు 10 20 ఎలా ఉన్నారు సిరీస్. I is equal to V/R 2/30 1/15 ఉండాలి ఫస్ట్. సో ఫస్ట్ కానీ ఫోర్త్ కానీ. ఇక సెకండ్ at t is equal to infinity అని అర్థం లాంగ్ టైం అంటే. ఇండక్టర్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్ అంటే పైన ఒక వైర్ ఉన్నట్టు అక్కడ, అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. కింద ఉన్న 10 Ω అనేది అది షార్ట్ సర్క్యూట్ చేసింది కాబట్టి ఓన్లీ అప్పుడు రెసిస్టెన్స్ ఎంత 20. I is equal to V/R 2/20 1/10 ఆంపియర్. కరెంట్ సైజ్ పైనుంచి పైకి వెళ్ళిపోతుంది, దాన్ని షార్ట్ సర్క్యూట్. దట్ ఈస్ ఇట్స్. ఇది మొన్న ఇచ్చింది అనుకుంటా. ఫర్ ఏ క్లోజ్డ్ ఆర్గాన్ లెవెల్ 1 ఆర్గాన్ పైప్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 5th ఓవర్టోన్ అనగా ఫస్ట్ ఫండమెంటల్, నెక్స్ట్ ఫస్ట్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్, థర్డ్ ఓవర్టోన్, 4th ఓవర్టోన్, 5th ఓవర్టోన్. హార్మోనిక్ వద్దాం. క్లోజ్డ్ 1 3 5 7 9 11 లేదా 2n + 1 2 × 5 + 1. సో 11V/4 ఎలా ఆన్సర్. 11 times 1100 అంతే. లెవెన్త్ హార్మోనిక్. 37 ఎట్లా పెడతాంగా లెవెల్ 0. చోక్ కాయిల్ అంటే ఇండక్టర్. ప్రిఫర్డ్ ఓవర్ ఏ రెసిస్టర్ టు అడ్జస్ట్ కరెంట్ ఇన్ అన్ ఏసీ సర్క్యూట్. కరెక్ట్. పవర్ చూద్దాం. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఐడియల్ ఇండక్టర్ ఈజ్ ఇన్ఫినిటీ. పవర్ ఫ్యాక్టర్ అంటే cos 590. ఇండక్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండక్టర్ ఈఎంఎఫ్ లీడ్స్ కరెంట్ బై 90. కెపాసిటర్ ఈఎంఎఫ్ లాగ్స్ కరెంట్ బై 90 అంటే ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 90. పవర్ ఫ్యాక్టర్ అంటే cos 90 0, బట్ ఇన్ఫినిటీ ఇచ్చారు కూడా దట్ ఈస్ రాంగ్. ఇంకేం చూడక్కర్లేదు. లెవెల్ 0.
38 level 0. C bar is parallel to E bar cross B bar. C bar అన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్ అన్న ఒకటే. E bar cross B bar. 39 level 0. చూసారా లెవెల్ 0లో ఎన్ని వస్తున్నాయో. ద మెటీరియల్ సూటబుల్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే హై రిటెంటివిటీ ఉండాలి, హై కోయర్సివిటీ ఉండాలి. దానికి రివర్స్. సో లో రిటెంటివిటీ, లో కోయర్సివిటీ. ఎలక్ట్రోమాగ్నెట్. అలా కాకుండా ఓవర్ స్టీల్, సాఫ్ట్ ఐరన్ గురించి అడిగితే అప్పుడు అది హై రిటెంటివిటీ, లో కోయర్సివిటీ. అడిగింది సాఫ్ట్ ఐరన్, స్టీల్ అడగలే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లో రిటెంటివిటీ, లో కోయర్సివిటీ. అయినా సరే సాఫ్ట్ ఐరన్ ఎందుకు యూజ్ చేస్తారు సార్? ఎందుకంటే స్టీల్తో కంపేర్ చేస్తే కోయర్సివిటీ చాలా తక్కువ ఉంటుంది, బట్ రిటెంటివ్ కొంచెం ఎక్కువ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మొత్తం మీద ఎలక్ట్రోమాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్కి అయితే రివర్స్, హై కోయర్సివిటీ, హై రిటెంటివ్. 40 level 1. An alpha particle and a proton are accelerated from rest by accelerating voltage ఇచ్చాడు. de Broglie wavelength. What is the formula for de Broglie wavelength? Lambda is equal to h by mv, h by p, p బదులు root of 2m into ke, ke బదులు vq. So root of 2m vq. ఇప్పుడు ఇద్దరు కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో v సేమ్, 2 సేమ్, h సేమ్. ఎవడు ఆల్ఫా పార్టికల్ అంటే 2,4, ఆల్ఫా 2,4, ప్రోటాన్ అంటే h11, రెండు మార్గాయి అంతే. సో అడిగింది లాంబ్డా ఆల్ఫా బై లాంబ్డా ప్రోటాన్. సో లాంబ్డా ఆల్ఫా బై లాంబ్డా ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ m ప్రోటాన్ బై m ఆల్ఫా, q ప్రోటాన్ బై q ఆల్ఫా. కింద ఉన్నాయి చార్జెస్, పైన ఉన్నాయి మాసెస్. q ప్రోటాన్ మాస్ పైన ఉన్నాయి, ప్రోటాన్ 1/4, q 1/2. సో 1:2√2. Level 1. Light of two different frequencies whose photons have energies. సో ఫోటో ఎలక్ట్రిక్గా పెట్టగానే ఇట్లా పెట్టండి. వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు ఒకటేమంటారు. సో ఇది 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్. ఫస్ట్ కేసులో ఎంత పడ్డది అనమాట? 2.5. అప్పుడు బయటకు వచ్చే ఎనర్జీ ఎంత? 2.5లో 0.5 పోతే 2. అది కైనెటిక్ ఎనర్జీ. రెండోసారి కూడా అదే మెటల్ 0.5, ఇది మారదు. ఎంత పడ్డది కాబట్టి 4.5. అంటే బయటకు వచ్చేది ఎంత? 4 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది కైనెటిక్ ఎనర్జీ. కెఈ మ్యాథ్స్ ½ mv1², ఇది ½ mv2². ఈ ఇద్దరు రేషియో అడిగాడు. సో v1/v2 ఈజ్ ఈక్వల్ టు 1:2. ఓన్లీ వెలాసిటీస్ రేషియో అడిగాడు, కైనెటిక్ ఎనర్జీ రేషియో. 42 level 1. In the spectrum of hydrogen, ఫుల్గా ఎఫర్ట్స్ చేయాలి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. అక్రమ మార్గాలు ఎత్తుక్కోకండి. క్వశ్చన్ పేపర్ ఎట్లా దొంగలించాలి, ఓఎంఆర్లు ఎలా ఆపాలి, ఎట్లా మార్చుకోవాలి, లాస్ట్లో కీ ఇవ్వగానే ఎట్లా పాస్ చేయాలి, పోతారు. అలా చేస్తే పోతారు, అడ్రస్ లేకుండా పోతారు. జాగ్రత్త. ఎప్పుడైనా మన నిజాయితీనే మనం నిలుపుతుంది. స్టిల్ యు ఆర్ హ్యావింగ్ ద ఛాన్స్. సార్ ఇప్పటివరకు చదవలేదు సార్, ఇప్పటి నుంచి అయినా సరే ఎఫర్ట్స్ గట్టి పెట్టండి. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2.5 months. థింక్ లెస్ దాన్ 2.5 months. ప్లాన్డ్గా చదువుకోవాలి, ఏది పడితే అది కాకుండా. సార్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బాగా చదివాం, రాలేదు, నో ప్రాబ్లం. లాంగ్ టర్మ్ 1 తీసుకున్నాం, రాలేదు, నో ప్రాబ్లం. లాంగ్ టర్మ్ 2 తీసుకున్నాం, రాలేదు, నో ప్రాబ్లం. లాంగ్ టర్మ్ 3 వచ్చింది, ఇది టైమిగా. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసింది మనకి రిపీట్ కాకుండా. యు ఆర్ ద రిపీటర్స్ ఆఫ్ సబ్జెక్ట్, నాట్ ద రిపీటర్స్ ఆఫ్ ద రిజల్ట్.
కాబట్టి అది రిపీట్ కాకుండా సక్సెస్ రావాల్సింది ఎట్టి పరిస్థితులు అని కంకణం అంటారు. తెలుసా కంకణం అంటే ఏంటో తెలుసా? కంకణం కట్టుకుంది అంటారు చూడండి. మనం ఏదైనా దీక్ష తీసుకునేటప్పుడు అయ్యగారు కంకణం కడతారనమాట. అంటే దీక్ష పట్టుదలతో దాని మీదనే ఉండాలి మన ఫోకస్ అంతా. ఇది కూడా మన సక్సెస్ మీదనే మన ఫోకస్ అంతా ఉండాలి. దానికోసం కంకణం కట్టుకోవాలంట. అంటే యూ షుడ్ డూ ద వర్క్ విత్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. మీకేం తిరుగు ఉండదు. లాస్ట్ ఇయర్ చూసాం, అంత ముందర 502కి కట్ ఆఫ్ అయింది, లాస్ట్ ఇయర్ 402కి కట్ ఆఫ్ అయింది. 100 మార్కులు డిఫరెన్స్ అంటే మాటలా? 100 ఇంటూ ఎంతమంది ఉంటారు ఒక్కొక్క మార్కుకి తెలుసా? 100 మంది ఉంటారు మన తెలంగాణలో. నేను అనేది ఓన్లీ తెలంగాణలో ఒక్క మార్కు మీద 100 మంది ఉంటారు, అన్ని క్యాస్టులు కలిపి. 100 ఇంటూ 100 10,000. అసలు అన్ని సీట్లే లేవు, అంత తేడా వచ్చింది. కాబట్టి ఏ మూమెంట్లో ఏదైనా జరగచ్చు. లాస్ట్ ఇయర్ ఎవరైతే బయాలజీ బాగా చదివారో వాళ్ళకి సీట్లు వచ్చినాయండి. ఎందుకంటే 360 అదే ఉన్నాయి, 330, 340. ఇక కెమిస్ట్రీలో 50-60 వస్తే రాలే సీట్లు. అవి కూడా చదవటం కదా, ఎందుకంటే టైం ఎలా ఉంటుందో మనకి తెలియదు. నీకోసమే దేవుడు బయాలజీని ఈజీగా ఇచ్చి ఫిజిక్స్ బాగా హార్డ్గా ఇచ్చాడు. అప్పుడు ఒక మోస్తార్లో చేసిన వాళ్ళు అసలు చేయని వాళ్ళు ఒకటే అయిపోయారు. అయినా సరే దాన్ని మనం ఉపయోగించుకోలేదు. అంటే లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టినా సరే మనం నిద్రపోతూ ఉంటాం చూడండి. నాకు ఓపిక లేదు, నాకు నిద్ర వస్తుంది అంటే ఇక దాన్ని ఎవడేం చేస్తాడు? లక్ష్మీదేవి వచ్చినా సరే తలుపు తీయకపోతే అంతకంటే దరిద్రం ఉంటుందా? శనిదేవుడు ఆపుతూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం అదో హార్డ్ వస్తుంది, ఇది హార్డ్ వస్తుందా అనేది మనకు తెలియదు. బట్ మనం చేయగలిగింది ఫుల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడితే పక్కా సీట్. In the spectrum of hydrogen, the ratio of longest wavelength in the Lyman series to longest wavelength, and wavelength longest and energy minimum. So Lyman అంటే 221, 321, infinity to 1. Balmer అంటే 322, 422, infinity. సో వాడు అడిగింది ఏంటి? వేవ్ లెంత్ లాంగెస్ట్ అంటే మ్యాక్సిమం వేవ్ ఎనర్జీ మినిమం అంటే ఇది. ఎవరిది ఫస్ట్? లైమన్. 1/λ1 is equal to RZ² into 1/1² minus 1/2². నెక్స్ట్ వీడు 1/λ2 ఈక్వల్ టు R ఇంటూ బామర్. ఇది లాంగెస్ట్. 322 1/2² minus 1/3². అటుది ఇటు మార్చిన ఏం కాదు, మైనస్ వస్తుంది, తర్వాత తీసేయచ్చు. క్యాన్సర్. సో λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు 1 minus 1/4 3/4 పైన ఇదంతా 4 9 36 5/36. దట్ ఈస్ 3/4 ఇంటూ 36/5 4 9 27/5. అడిగింది వాడు ఏంటి? λ1/λ2. సో 5/27. సో లక్కీగా 27/5 లేదు. లెవెల్ 1 43. లెవెల్ 1 10^16 fissions per second are taking place in a nuclear reactor having efficiency 25%. The energy per fission is the power output. So power is equal to energy by time. But దాంట్లో ఓన్లీ 25% అడిగాడు. 25%. సో ఫస్ట్ ఎనర్జీ కనుక్కుందాం. ఎనర్జీ కనుక్కోవాలంటే టైం ఎట్లా సెకండ్ ఇచ్చాడు కూడా, పవర్ ఇది కూడా ఎనర్జీ బై టైం 1 second. ఎనర్జీ ఎంత? ఒక్క ఫిజన్కి ఎంత? 200 MeV. బట్ ఎన్ని ఫిజన్స్ అట్లా? 10^16కి ఎంత? దట్ ఈస్ 10^16/1. అది ఎన్ని రాస్తాను అంతే, ఏం రాయట్లా. 200 MeV జౌల్స్లో మార్చాలి, ఎందుకంటే అది వాట్లలో ఉంది. 200 ఇంటూ 1.6 ఇంటూ 10⁻13. మంచిది ఎక్కర్లేదు అనుకుంటలే. ఇంటూ 25%, 1/4. 4 8 మీద రావాలి, ఒక్కటే ఉంది 80 kW. 44 ఒక్కడయ్యాడు కాబట్టి ఫుల్ వేవా హాఫ్ వేవా? హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫస్ట్ ప్లస్ మైనస్ తీసుకున్నాం అనుకోండి, జనరేటర్ కరెక్ట్గా ఇవ్వలేగా, ఏసీ ఇన్పుట్ ఇస్తే పాజిటివ్ సైకిల్కే ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, నెగిటివ్ సైకిల్ అంటే రివర్స్ అవుతుంది. అప్పుడు రివర్స్ బయాస్లో రాదు. కాబట్టి ఎందుకు యాడ్ ఉంటే సెకండ్ కానీ థర్డ్ కానీ ఉంటుంది.
సో 2 or 3. దిస్ సింబల్ రిప్రజెంట్స్ నాట్. NAND అయినా నార్ అయినా రెండు ఇన్పుట్స్ కలిస్తే దట్ బికమ్స్ ఏ నాట్ గేట్. అది సంగతి. లెవెల్ 0. సో ఇది మొత్తం కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఇవాళైనా చేసుకోండి లేదా ఇవాళ చేసుకుంటే ఫాస్ట్ గుర్తుంటుంది, పని అయిపోతుంది.